ప్రకాశం జిల్లా వైసీపీలో మరో వికెట్ పడే అవకాశం ఉందా? ఎన్నికల్లో టికెట్ ఇవ్వకుండా జగన్ హ్యాండ్ ఇవ్వడంతో అసంతృప్తితో ఉన్న ఓ మాజీ ఎమ్మెల్యే గుడ్ బై చెప్పబోతున్నారా? తన పొలిటికల్ ఫ్యూచర్ కోసం దారులు వెతుక్కుంటున్నారా? జనసేన నేతలతో టచ్లోకి వెళ్లారా? ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? ఆయన ప్లాన్స్ ఏంటి? వాచ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ. పొలిటికల్ లీడర్స్ పవర్ ను ఎంజాయ్ చేసినట్టుగా ఓటమిని ఓ పట్టాన అంగీకరించరు. ఎప్పుడు అధికార పార్టీలోనే ఉంటూ పవర్ పాలిటిక్స్ చేయాలనుకుంటారు. వైసీపీ నేతల్లో ఇప్పుడు ఇదే ధోరణి కనిపిస్తోంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైసీపీకి వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. పార్టీని వీడిపోతున్న నేతలతో ఫ్యాన్ రెక్కలు ముక్కలవుతూ ఒక్కొక్కటిగా ఊడిపోతున్నాయి. ఫ్యాన్ పార్టీ నేతలందరూ ఇప్పుడు కూటమి వైపు చూస్తున్నారు. వైసీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలిగా పనిచేసిన పోతుల సునీత ఇప్పటికే పార్టీ సభ్యత్వంతో పాటు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. జగన్ దగ్గర బంధువు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్పి జనసేనలో జాయిన్ అయ్యారు. మరికొందరు నేతలు అదే బాటలో ఉన్నారు. దర్శి వైసీపీ మాజీ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ రాజీనామా చేసే ప్లాన్ లో ఉన్నారని లోకల్ టాక్. బిజినెస్ బిగ్ షాట్ గా పేరున్న ఈయన పాలిటిక్స్ పై ఇంట్రెస్ట్ తో 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరారు. అప్పట్లో దర్శి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్న ఈ నేత 2019 ఎన్నికల సమయంలో వైసీపీలో చేరి దర్శి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే 2 ఏళ్లకే పార్టీ కేడర్తో పాటు లీడర్తో విభేదాలు తలెత్తాయి. దీంతో తాడేపల్లి ప్యాలెస్ కు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. 2024 ఎన్నికల నాటికి దర్శి వైసీపీ 2 వర్గాలుగా విడిపోయింది. ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గ్రూపులు కట్టారు. ఈ నేపథ్యంలో మద్దిశెట్టిని ఎన్నికల ముందు వైసీపీ నాయకత్వం పక్కన పెట్టింది. దర్శి మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి నియోజకవర్గ బాధ్యతలు అప్పగించింది. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మిపై స్వల్ప ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మరోవైపు ఎన్నికల్లో టికెట్ ఇవ్వకపోవడంతో అసంతృప్తితో ఉన్న మద్దిశెట్టి వేణుగోపాల్ ఫ్యాన్ పార్టీకి ముఖం చాటేశారు. ఎన్నికలకు 3 నెలల ముందు నుంచే దర్శిలో కనిపించకుండా పోయారు. ఫ్యాన్ పార్టీ పవర్ పోవడంతో పొలిటికల్ ఫ్యూచర్ కోసం పక్కదారులు వెతుక్కుంటున్నారని సమాచారం. గతంలో ప్రజారాజ్యం పార్టీలో పనిచేసిన మద్దిశెట్టి వేణుగోపాల్ ప్రస్తుతం జనసేన నేతలతో టచ్లోకి వెళ్లినట్టు టాక్. డేట్ ఫిక్స్ చేస్తే అనుచరులతో కలిసి జనసేనలో జాయిన్ అయ్యేందుకు రెడీగా ఉన్నారని సంకేతాలు పంపారట. మద్దిశెట్టిని చేర్చుకుంటే దర్శి నియోజకవర్గంలో పార్టీ పటిష్టతకు దోహదం చేస్తుందనే జనసేన అని భావిస్తున్నారని సమాచారం. ఈ మాజీ ఎమ్మెల్యేకి కొద్దో గొప్ప అనుచరగణం ఉండటంతో కొంతవరకు పార్టీకి కలిసి వస్తుందనే ఆలోచనలో పవన్ కళ్యాణ్ ఉన్నారట. వైసీపీ నేతల వలసలు పార్టీ నాయకత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేల రాజీనామాలతో ప్రకాశం జిల్లాలో ఫ్యాన్ పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం లేకపోలేదు. జరుగుతున్న పరిణామాలపై కేడర్లో ఆందోళన నెలకొంది. వలసలను అరికట్టేందుకు నాయకత్వం ప్రయత్నించకపోతే పార్టీ ఖాళీ అవటం ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుత పరిస్థితులను పరిశీలిస్తే వైసీపీ నాయకత్వం పట్టించుకునే అవకాశం తక్కువేనని చర్చ సాగుతోంది. పోయేవారు పోతే ఉన్నవారితోనే నడిపిద్దామనే ధోరణి కనిపిస్తోందని లోకల్ టాక్. అధినేత ఆలోచనలతో వైసీపీకి అధోగతి తప్పదనే విమర్శలు సొంత పార్టీ నేతల నుంచే వస్తున్నాయి.